హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయనేది అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. ఏపీలో ఋతుపవనాల ప్రభావం అయితే కనిపిస్తోంది. అలాగే ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. వచ్చే 24 గంటల్లో రాయలసీమ కోస్తాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఋతుపవనాలు కూడా బలంగా అయితే కదులుతున్నాయి. ఇక దక్షిణ కోస్తాలో మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అయితే ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది.